బంగారం లాంటి నిద్ర పాడు చేసినావు కదరా మారుతి. చీ దీనమ్మ, ఏంద్రా అబ్బాయి నీ లొల్లి? సీక్వెల్ లేదు గిక్వెల్ లేదు, ఫోన్ పెట్టాయి. డార్లింగ్స్ ఎక్కడున్నారు? ఇంటికి వచ్చేయండి, తాగుదాం చిన్న పార్టీ. ఫోన్ల మీద ఫోన్లు చేసి సావగొడుతున్నారు డార్లింగ్ నన్ను. పెళ్లి చేసుకుంటే నా పెళ్ళం కూడా అన్నిసార్లు చేయదు కావచ్చు ఫోన్లు. నాతోనేదో కళాఖండాలు తీసినట్టు మళ్ళీ డేట్స్ అడుగుతున్నారు. డేట్స్ ఇవ్వచ్చుగా డార్లింగ్. నాకు నచ్చింది మూవీ, బానే ఉంది. ఏ సినిమా నచ్చిందంటే శక్తి సినిమా కూడా నచ్చే ఉంటుంది కదా అన్న. బాటిల్స్ అయిపోతున్నాయి కానీ మజా రావట్లే. డార్లింగ్ పాటలు పెట్టుకుని డాన్స్ చేద్దామా? ఇప్పుడంతా ఓపిక లేదు డార్లింగ్. ఇంకో బాటిల్ పట్టుకొచ్చాయి, అది కూడా తాగాక చేద్దాం. ఈ బాక్స్ ఏంటి ఇక్కడుంది? తాత, ఇక్కడ నుంచి సిటీ ఎంత దూరం ఉంటది? చెప్తాలే గాని మళ్ళా గివెళ్ళనే ఎంట పెట్టుకొచ్చినావు. మీ బుజ్జి పిల్లగాళ్ళు ఏరి ఊళ్ళకి తీసుకురావా ఇక వాళ్ళని? తాత, నాకింకా పెళ్లి కాలేదు, బుజ్జి లేదు, గజ్జి లేదు, అలాంటివి ఇంకా పెట్టుకోలేదు. మాకు సిటీకి దారి చెప్తే పోతాం. అగో గట్లాంటివి మా బుజ్జికి నీకేమన్నా పంచాయితీ అయిందా? ఏంది గంత మాట అన్నావు పిల్లగా? ఈ ముసలోడికి చిప్పు దొబ్బు ఉండాలి, లేదా ముసలోడు నాటు సరికైనా తాగుండాలి. నేను మేనేజ్ చేస్తా. అగు తాత, మేము ఈ ఊరోళ్ళం కాదు, అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. నువ్వు అనుకున్న వాళ్ళు కాదు మేము. ఈయనకి ఇంకా పెళ్లి కాలేదు. దగ్గరుండి పెళ్లి చేసినా నన్నే పిచ్చోని చేస్తున్నారా? మా జేజవని ఏమన్నా చేసినవా? ఏంది? ఆగు, నేను పెద్ద మనుషులను తీసుకొస్తా. కన్ఫర్మ్ ముసలోడికి చిప్పు దొబ్బింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ డార్లింగ్. ఓకే తాత, వెళ్ళిరా, మేము ఇక్కడే ఉంటాం. ఆ ముసలాయన వచ్చే వరకు అక్కడే ఉంటామా? ఏంటి బావా, అక్కని తీసుకురాలేదా? పిల్లలు ఎలా ఉన్నారు? మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది జోక్ అయిపోయిందా మీ అందరికి? ఎవరెవరో వస్తున్నారు, వరుసలు కలిపేస్తున్నారు. ఏంటి రామ్, ఫోన్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడతావు, ఇప్పుడేం మాట్లాడట్లేవు? అక్క, నాకు పెళ్లి, 2 పిల్లలున్నారు. అయినా నా పేరు రామ్ కాదు. పిచ్చిలేసిందా మీకు? గిట్ల మాట్లాడతాళ్ళు. డార్లింగ్స్, దీన్ని కూడా ఎలాగోలా వదిలించండి ప్లీజ్. ఓకే, మేము నీకు కాల్ చేస్తాం. మాకొక్క విషయం చెప్పు, సిటీకి ఎలా వెళ్ళాలి? ఈ రోడ్డు గుండా నేరుగా వెళ్ళండి. అసలు ఏం జరుగుతుంది డార్లింగ్? అసలు ఎక్కడున్నాం మనం? ఇక్కడ నుంచి మనల్ని బయటపడేసేది ఎవరు? వీడెవడో మగధీర సినిమాలో గోరాలా ఉన్నాడు. మీ సమస్యకు పరిష్కారం నాకు తెలుసు. మిమ్మల్ని ఒక్క ప్రదేశానికి తీసుకెళ్తాను, నాతో రండి. తాత, ఈ స్కూల్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? మీ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే వేచి ఉండండి. ఎవరు మీరిక్కడ? ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే ఇక్కడ. రే పిల్లపిత్రిగా, నీకెందుకురా ఇవన్నీ? లోపలికి పోయి చదువుకో పో, నడు. నేనేదో ఊరుకుంటున్నా, మా బన్నీగాడైతే అస్సలు ఊరుకోడు. వాడొచ్చేలోపు వెళ్ళిపోండి, పోండి. డార్లింగ్, ఇప్పుడు వెళ్ళాడే, వాడు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? లేదు డార్లింగ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఎవరో. బన్నీ, మేమిక్కడుంటే ఊరుకోడంట. వాడేమన్నా అంటే యూపీ రాజు తాలూకా అని చెప్పు, నిన్నెవడేం చేయడు. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను డార్లింగ్, మీ ముగ్గురిని చూసా. ఓకే, బ్రేక్ టైం లో కలుద్దాం, మాకు స్కూల్ టైం అవుతుంది. నేను చెప్పనా, వాళ్ళని ఎక్కడ చూసామో చిన్నప్పుడు మన అద్దంలో చూసుకున్నాం. మనమే డార్లింగ్. అది మార్పు చెందినవాడే మనిషి. రే జఫా రాజా, జంగిల్ రాజా, పెట్రా ఫోన్, మైదా పిండి. అటెండెన్స్ చెప్పండి రా. రాహుల్, భాను, పుష్పరాజు. రే పుష్పరాజు, స్కూల్ టైం అవుతుంటే ఇంకేం చేస్తున్నావురా ఇంట్లో? బడైపోగానే ఇంటికి రా, ఎడు తిరగబోకు చెప్తానా? సరే నాన్న. హే, ఎక్కడో చూసినట్టుందే వీడిని కూడా. డార్లింగ్స్, మన బాయ్ డార్లింగ్స్. ఎవరు? మీరిక్కడ ఎందుకున్నారు? పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్లే కదా మీరు.
క్లాస్ టైం అయింది, ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తా. ఏరా స్కూల్కి ఎందుకు రావట్లేదు? సార్ ఈ రోజు నన్ను కొట్టకూడదు, ఈ రోజు నా పుట్టినరోజు. అయితే కొట్టకూడదని ఏ రాజ్యాంగంలో రాసింది? చేతులు చాపు. నన్నే కొడతావా? ఉండు, నేనేం చేస్తానో చూడు. ఇప్పుడు వెళ్ళు, 10 కిలోమీటర్లు ఎలా నడుచుకుంటూ వెళ్తావో. వీడింది డార్లింగ్, సైకో లాగున్నాడు. నాకు తనతో ఉన్నంతసేపు ఒక విచిత్రమైన ఫీలింగ్ డార్లింగ్. ఆకాశంలో తేలుతున్నట్టుంటుంది. తను మాట్లాడినప్పుడల్లా ఏదో గంట మోగినట్టు అనిపిస్తుంది. స్కూల్ బిల్ అయి ఉంటుందిలే. డార్లింగ్ నువ్వు కొంచెం దూరం పో, నాకు కనపడకు, దూరం పో. డార్లింగ్, మనం స్కూల్కి వచ్చేది చదువుకోవడానికి. చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి. మీకు ఈ విషయం తెలుసా? స్వీటీ గోల్డ్ చైన్ ఎక్కడో పడిపోయిందంట. అందరూ వెతుకుతున్నారు, తను అక్కడ కూర్చొని ఏడుస్తుంది. డార్లింగ్స్, ఆ గోల్డ్ చైన్ మనకే దొరకాలి. ఆ చైన్ స్వీటీకి నేనే ఇవ్వాలి. స్కూల్ మొత్తం వెతకండి, పదండి. రేపు ఎలాగైనా స్వీటీకి ప్రపోజ్ చేస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వీటీ, ఐ లవ్ యూ. ఇంకా ఈ స్కూల్లో మనోళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమో. నాకు ఒకటి అర్థం కావట్లేదు డార్లింగ్. మన స్కూలింగ్ భీమవరంలో ఒకరు, చెన్నైలో ఒకరు, హైదరాబాద్ లో ఒకరు చదువుకున్నాం. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాం డార్లింగ్? ఆహా ఆహా, ఈ గాలి, ఈ పొలాలు, ఈ వాసన, ఈ చల్లదనం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకవు భయ్యా. ఓహో, అంత హాయిగా ఉందా భయ్యా? ఓ విల్లా కట్టుకుని ఇక్కడే ఉండిపోదామా మరి? ఎంతైనా తారక్ భయ్యా, నీకు కొంచెం దూలెక్కువే కదా. లేకపోతే మందు బాటిల్ కోసం వెళ్ళిన వాడివి ఆ డబ్బాని ఎందుకు తీసుకొచ్చావు? పాపం జక్కన్న నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు. కానీ ఫ్లైట్ ఎక్కకుండా ఎక్కడ పడ్డామో కూడా తెలియని ప్లేస్ లో పడ్డాం. అదేంటి భయ్యా అంత మాట అన్నావు? అందులో ఏముంటుందో అని క్యూరియాసిటీతో తీసుకొచ్చా. అలా జరిగిపోయిందంటే దానివల్ల ఎక్కడొచ్చి పడ్డామో చూడు. అక్కడ మా జక్కన్న ఎంత రచ్చ చేస్తున్నాడో ఏమో. అంతా నీ వల్లే. ఏంటి భయ్యా నన్నే అంటున్నావు? నా పాటికి నేను రీసెంట్ బ్లాక్ బస్టర్ కన్నప్ప సినిమా చూస్తుంటే డార్లింగ్ ఫోన్ చేసి పిలిచాడు. ఏ ఆపండి డార్లింగ్, తాగి ఉన్నప్పుడు అనుకోకుండా జరిగింది. ఏంటి గోల? వదిలేయండి. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించండి. అసలు ఈ ఊరేంటో, ఈ స్కూల్ ఏంటో, ఆ పిల్ల బచ్చాగాళ్ళు మనల్ని బెదిరించడం ఏంటో, అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఆ ముసలోడిని పట్టుకోవాలి. పదండి వెళ్దాం. డార్లింగ్, నీకు దొరికిన చైన్ స్వీటీకి ఇచ్చేసావా? ఇవ్వకపోతే నీ దగ్గరే ఉండనివ్వు. ఎందుకంటే ఆ పుష్పరాజ్ గాడు స్వీటీకి ప్రపోజ్ చేశాడంట. అరే, అది నా పిల్లరా, అది నా పిల్లరా. ఎస్ చెప్పిందటనా లేదా నో చెప్పిందా? నాకింతే తెలుసు. స్వీటీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నాకు. తన చైన్ తనకి ఇచ్చేస్తా. తను వాడికి ఎస్ చెప్పిందంటే లైఫ్ లో తనతో మాట్లాడాను. పద ఇప్పుడే ఇచ్చేద్దాం చైన్. స్వీటీ ఊరు నుండి వచ్చినప్పటి నుండి కలవలేదు. స్వీటీ ఎక్కడుంది? అనవసరంగా లేట్ చేశా. నిన్ననే చెప్తే బాగుండేది. రేయ్, అలా పరిగెడుతున్నారేంట్రా? మెల్లిగా వెళ్ళండి. అయ్యో, ప్రేమ గంటలే మోగించే నీ చూపుతో రాజు, నన్ను పిలిచావా? నేనేం పిలవలేదు, నా మనసు పిలిచింది. తీపి మాయేదో చేసావే నా స్వీటీ నువ్వే. ఐ లవ్ యూ స్వీటీ. అయ్యో, అసలు విషయం అడగడం మర్చిపోయానే. అండ్ చైన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను కదా. మీ ప్రశ్నలకు సమాధానాలు అక్కడే దొరుకుతాయి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. అందుకే వచ్చాం. అండ్ మీకు మేము ఇంకో విషయం చెప్పాలి. నాకు వేరే ఏం చెప్పకండి, నేను చెప్పాలి, మీరు వినాలి. గుర్తుపెట్టుకోండి, రేపు మీ జీవితాలు మలుపు తిరిగే రోజు. మీరు ఇక్కడికి రావడానికి కారణమైన వాడు మీకు కనబడతాడు. వాడిని ఖచ్చితంగా పట్టుకోండి.
అరే జటాపటా రాజా, రోజు స్కూల్ కి రారా, చదువైన వస్తాది, ఇంటికాడుంటే ఏమొస్తదిరా? సరే, అందరూ ఇది వినండి. పిల్లలు, రేపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వండి అండ్ టీమ్స్ గా విడిపోండి. డార్లింగ్స్, స్వీటీకి నేనంటే ఇష్టమే డార్లింగ్. తన కలలో చూస్తే తెలుస్తుంది కానీ చెప్పట్లేదు. సరే, ఆ పుష్పరాజ్ సంగతి ఏంటి? వాడు ధైర్యంగా చెప్పిండు. మరి నువ్వు ఇక్కడ కూర్చుని కథలు చెప్తున్నావు, నేను కూడా చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు. అండ్ ఆ పుష్పరాజు గారిని వాడి పని పట్టాలి. డార్లింగ్, అది పుష్పరాజు వాళ్ళ బైక్ కదా, పదండి మీకు మ్యాజిక్ చూపిస్తా. ఇది చాలా ఈజీ. హే, ఈ రైడ్ చాలా బాగుంది. అవును, సూపర్ గా ఉంది. ఇంకా స్పీడ్ పెంచు. ఏదైనా ఉంటే స్కూల్లో చూసుకుందాం, ఈ మ్యాజిక్లు గీజిక్లు వద్దు. డార్లింగ్, ముందెళ్తున్నది పుష్పరాజు గారు కదా, మరి ఈ బైక్ ఎవరిది డార్లింగ్? ఓర్ నాయనో. నేను ఒక్క క్షణం ఈ నిర్ణయం తీసుకోకుంటే కథ వేరేలా ఉండేది. వాడెవడో కానీ ఈరోజు మనకు తొందరగా వాడు కనపడి మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోతే చాలా బాగుంటది. ఊహించుకుంటేనే బాగుంది, కానీ మనం ఇంటికి వెళ్ళడం ఊహలాగే మిగిలిపోతుంది అని భయంగా కూడా ఉంది. అన్నింటికి మించిన విజయం ధైర్యం. ధైర్యంతో ఉందాం, వాడిని పట్టుకుందాం. ఏమంటారు? ఇలాంటి డైలాగులు భలే చెప్తావు భయ్యా. నువ్వు ఈ పెంట పెట్టింది నువ్వు మర్చిపోయావా? ఈయనొకడు ప్రతి దానికి నా మీద పడతాడు, ఏదో పెద్ద గోల. సరే సరే, వెళ్దాం పదండి. ఏదన్నా అంటే మొదలు పెడతారు ఇంకా. హే డార్లింగ్స్, బురదతో హోలీ ఆడుకున్నారా? ఏంటి ఇలా పోసుకున్నారు బురద? దీనికి కారణం ఈ రాముగాడు బైక్ చూడగానే మ్యాజిక్కు గిజిక్కు అని. సరే, మీరు మర్చిపోయిన కథ చెప్తా వినండి. ఏ కథ? దేవర కథ చెప్తావా? ఏంటి చెప్పు చెప్పు, నాకు కూడా వినాలనుంది. ఇది దేవర కథ కాదు, నా కథ. ఒక ఓడిపోయిన వాడి కథ. అప్పుడప్పుడే మా ఫ్రెండ్షిప్ బలపడుతూ నా ప్రేమ చిగురిస్తున్న రోజులవి. భాను, జియోమెట్రీ బాక్స్ కొనుక్కుందాం. షాప్ దాకా వస్తావా? తను నన్ను పేరు పెట్టి పిలవగానే ఒక్కసారిగా గాల్లో తేలిపోయా. ఓ పాల బుగ్గల అమ్మాయి, నా గుండె కోటలో రాణై నన్ను పాలించవే. స్వీటీ, నా మనసులో మాట చెప్పాలనుంది, చెప్పాలంటే భయంగా కూడా ఉంది. వీడు నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడా? నా ప్రేమని చెత్తబుట్టలో పడేసావా స్వీటీ? స్వీటీ, నా ప్రేమని కాదన్నందుకు బాధపడలేదు, కానీ మీరు నాకు చేసిన ఈ మోసం చూసి రే, చిన్నపిల్లలరా, వాళ్ళు చచ్చిపోతారా? ప్రతిసారి అన్యాయం జరిగినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. ఎక్కడికి కూడా వస్తే బాగుండి. ఆగరా దున్నపోతూ, వస్తున్నా నీ కొమ్ములుంచడానికి. వచ్చాడు 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 వచ్చాడు. ఇంకేముంది, ఆ కటౌట్ చూస్తేనే అర్థమవుతుంది. చెక్కేయడమే ఇంకా. నువ్విప్పుడు ధైర్యంగా వెళ్ళి నీ ఆట నువ్వాడు. నేనుండగా వాడు నిన్ను ఏం చేయగలడు. భయపడకు. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి ఎలా వెళ్తారో నేను కూడా చూస్తా. నా శక్తి నువ్వు ఇంకా చూడలేదు, అది నువ్వు చూపించగలవా అని చూద్దాం. సిద్ధంగా ఉన్నావా? రా! కబడ్డీ కోర్టు నీ కుస్తీ కోర్టుగా మార్చావు కదరా. యాది, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. నీ చీటీ చిరిగినట్టే. ప్రాణాలతోనే వదిలేస్తున్న పో. ఇంకోసారి చిన్నపిల్లల జోలికొస్తే చంపేస్తా. ఏంది యాది మామ, హీరో లెక్క పోయినావు, జీరో అయిపోయినావు. ఛీ, నా పరువంతా పోయింది. అలా ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ తో ఒక వాచ్ తయారు చేశాను.
కానీ అది సరిగ్గా పని చేయలేదు. ఆగు, నువ్వు చెప్పేది చెప్తున్నావు, మేం చెప్పేది కూడా వింటావా వినవా? వచ్చినప్పటి నుండి మా బాధ చెప్దాం అనుకుంటున్నా, వింటే కదా. మేము మా చిన్నప్పుడు ఇక్కడ చదువుకోలేదు, మాది అసలు ఈ ఊరే కాదు. ఎవరిని తీసుకురాబోయి మమ్మల్ని తీసుకొచ్చావో? మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్కడికి పంపించు. డార్లింగ్ వచ్చాడంటే నువ్వు బతికుండగానే నీ తలతో ఫుట్బాల్ ఆడతాడు. ఏంది భయ్యా మీరు చెప్పేది? మీరు రాజు రాము నానీలు కాదా? లేదా నాటకాలు ఆడుతున్నారా తప్పించుకోవడానికి? రేయ్, మేము అప్పటి నుంచి మొత్తుకునేది అదే కదరా. మేము ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, మేము సినిమా హీరోలం రా. ఏందన్నా మీరు మాట్లాడేది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నా. ఒకసారి నా కట్లెప్పండి, నన్ను వదిలిపెడితే ఏం జరిగిందో తెలుసుకుంటా. అదిగో వాళ్లే. జేజమ్మ గురించి అడిగితే జేజమ్మ ఎవరో తెలియదన్నారు. వీళ్లే నా బిడ్డనేదో చేసుంటారు. పట్టుకోండి రా వాళ్ళని, వదలకండి. ఏంట్రా ఇది? సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. పారిపోండి రోయ్. నువ్వు మారతావనుకున్నాను. ఛీ! వీళ్లే నా బిడ్డనేదో చేసుంటారు. పట్టుకోండి రా వాళ్ళని, వదలకండి. పారిపోండి రోయ్. రేయ్, ఏం పరిగెడుతున్నారా నాయనా? మీ దుంపలు దేగా, కాసేపు ఈ చెట్టెక్కి తప్పించుకుందాం. రేయ్, నన్ను ఒక్కనే వదిలేసిపోయారు కదరా, నాకు దొరకండి, మీ పని చెప్తా. వాళ్ళకి దొరికితే పొట్టు పొట్టు కొట్టేలా ఉన్నారు. దొరకకుండా చూడు దేవుడా. హ? ఇటువైపే వస్తున్నారేంటి? రేయ్, వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉన్నారు. మొత్తం ఎతకండి రా. ఏంటి ఏదో తేడాగా ఉంది, వెనుక నుంచి ఏదో వెరైటీ సౌండ్స్ వస్తున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. డార్లింగ్, మొత్తానికి గెలిచేశాం. ఇంకేంటి, హ్యాపీనా? చాలా హ్యాపీ డార్లింగ్. ఈ రోజు యాది మమ్మల్ని చంపేస్తాడు అనుకున్నాం, కానీ నువ్వొచ్చి కాపాడావు. నీకు ఇంకో విషయం చెప్పాలా? నేను గెలవడం అంటే స్వీటీకి చాలా ఇష్టం. తన కళ్ళల్లో ఆనందం చూడాలి. స్వీటీ అంటే ఎవరు డార్లింగ్? నీ గర్ల్ ఫ్రెండా? లవ్ లో పడేసావా? అసలు మీరు చదువుకుంటున్నారా స్కూల్ కొచ్చి? నా విషయం పక్కన పెట్టు డార్లింగ్, ముందు నీ గురించి చెప్పు. నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా డార్లింగ్? బానే ఉంటావు కదా, ఎందుకు లేరు? చిన్నపిల్లాడివి, ఇవి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. అరుస్తున్నావేంటి డార్లింగ్? నేను ధైర్యంగా స్వీటీకి చెప్పేశా. స్వీటీ యాక్సెప్ట్ చేసింది. అంతే ధైర్యంగా ముందడుగు వేశాను. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి భయపడి ఉంటావు. వీడు నా పరువు మొత్తం తీస్తున్నాడు. అయ్యో దేవుడా. సరే సరే, నీ స్వీటీని నాకు ఇంట్రడ్యూస్ చేయవా? తను ఇక్కడే ఉంటుంది, పిలుస్తా. ఆగు, ఎక్కడికి వెళ్లి ఉంటుంది? నన్ను ఎలా మోసం చేయాలనిపించింది రాజు? నీ మొహం కూడా చూడను.